రెగ్యులర్ హోస్ట్గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షో మంచి రేటింగ్తో దూసుకుపోతోంది. 2 వారాల క్రితం ప్రారంభమైన ఈ షో నుండి జ్యోతి, మధుప్రియ ఎలిమినేట్ కాగా సంపూర్ణేష్ బాబు షో నుండి మధ్యలోనే వెళ్లిపోవడం తెలిసిందే. మొత్తంగా 3 ఎలిమినేట్ అవ్వగా దీక్షా పంత్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. ఇదిలా ఉండగా సంపూర్ణేష్ బాబు షో మధ్యలో నుండి వెళ్లిపోవడం గురించే రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. తనకు క్లాస్ట్రోఫోబియా అనే వ్యాధి ఉందని, అందువల్లే తాను ఆ 4 గోడల మధ్యలో ఉండలేకపోయానంటూ చెప్పుకొచ్చిన సంపూపై అందరూ మరి అలా ప్రాబ్లం ఉన్నప్పుడు షోలో ఎందుకు పార్టిసిపేట్ చేశాడంటూ విమర్శలు కురిపిస్తున్నారు. ఎంతో ఉత్సాహంగా బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చిన సంపు మధ్యలోని షో నుండి బయటికి రావడానికి క్లాస్ట్రోఫోబియా అనే వ్యాధి ఒక్కటే కారణం కాదట. డే 1 నుండి హౌస్ మేట్స్ కూడా తనని హేళన చేస్తూ మాట్లాడేవారని, తను చేసిన సినిమాల్లో కామెడీ బిట్స్ గురించి ఎగతాళి చేసేవారట. అంతేకాకుండా నీలాంటి కమీడియన్కి కూడా ఇన్ని సినిమాలు రావడమేంటో అంటూ విమర్శించేవారట. ఈ పరిమాణాలతో సంపు చాలా బాధపడ్డారట. అయితే సంపు ఎగ్జిట్ విధానం కరెక్ట్గా లేదని, తనకు సరైన విధంగా బిగ్ బాస్ నుండి వీడ్కోలు పలకాలని భావించిన షో యూనిట్ అతన్ని మళ్ళీ స్టేజ్ పైకి తీసుకువచ్చి తనదైన శైలిలో వీడ్కోలు పలికింది. ఆ సమయంలో సంపు మాట్లాడుతూ బిగ్ బాస్ షోలో తాను ఎందుకు అలా చేశానో, మధ్యలోనే బయటకి వచ్చినందుకు చాలా బాధగా ఉందని అంటూ మాట్లాడడం గమనార్హం. ఏది ఏమైనప్పటికీ సంపు బయటకు వచ్చే సమయంలో వ్యక్తం చేసిన భావోద్వేగాలతో ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోవడంతో దెబ్బకి షో రేటింగ్ కూడా అమాంతం పెరిగిపోయిందట. హాయ్ ఇండియా గ్లిచ్ వ్యూవర్స్, నా పేరు పూరి జగన్నాథ్. హాయ్ దిస్ ఇస్ నాని. హాయ్ దిస్ ఇస్ తమన్నా. హాయ్ దిస్ ఇస్ శివకార్తికేయన్. హాయ్ ఇండియా గ్లిచ్ వ్యూవర్స్, నేను ధన్య బాలకృష్ణ. ప్లీజ్ ఫాలో ఐజీ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐజీ తెలుగు.